హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు డే 9 అదే సెప్టెంబర్ 9th డే 7ది చూపించారు ఫస్ట్. సో సీత అండ్ నైనిక వాళ్ళిద్దరు కూర్చొని చాలా బాధపడుతున్నారు. ఫస్ట్ నైనిక అండ్ సీత వీళ్ళిద్దరు అదే డిస్కషన్, గుడ్కి ఇక్కడ స్కోప్ లేదు అది అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. వీటన్నిటికంటే ముందు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవాళ సీజన్ అంటే నామినేషన్స్ అవన్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 ఓన్లీ ఈ క్యాండిడేట్స్ని పెట్టుకునే 100 days లాగుదామని చూస్తున్నారా? కష్టమేమో కదా. మీకు అనిపించిందా కష్టమని? నాకైతే అనిపిస్తుంది నిజంగా. ఇదే క్యాండిడేట్స్ పట్టుకొని 100 రోజులు లాగాలంటే అమ్మో ఎన్ని తాళ్ళు కావాలో పట్టుకొని లాగాలంటే చాలా కష్టం. అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే చెప్తా, వెలువెలుగా చెప్తా. ఏదైతే సీత అండ్ నైనిక వీళ్ళిద్దరు ఇలా కూర్చొని బాధపడుతున్నారు బేబకి వెళ్ళిపోయిందని. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి సోనియా, పృథ్వీ, నిఖిల్, మణికంఠ వాళ్ళందరూ కూర్చొని, మణికంఠ కదా అబ్బాయి వాళ్ళందరూ కూర్చొని బేబక్క నిన్న చెప్పిన రీజన్స్ గురించి, తను వెళ్ళిపోయే ముందు అందరినీ రోడ్లో పడేసింది ఏంటి అని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. మార్నింగ్ లేచి సీత అండ్ ఆదిత్య అందరికంటే ముందు ఎవరు లేవకముందే లేచి వాళ్ళు డిషెస్ అన్ని వాష్ చేస్తున్నారు. అది మనకి క్లియర్గా చూపించారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని నామినేషన్స్లో ఇదే పాయింట్ వచ్చింది కాబట్టి. సో సీత అండ్ ఆదిత్య వాళ్ళు డిషెస్ని వాష్ చేస్తున్నారు. దాని తర్వాత ఫస్ట్ టైం ఏంటో 9వ రోజా 7వ రోజా 9 రోజులకి ఇవాళ మణికంఠ డాన్స్ చేశాడు. ఇన్ని రోజుల తర్వాత ఇవాళ మణికంఠ డాన్స్ చేశాడు. సో దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ వీళ్ళిద్దరు ఆదిత్య ఉన్ను సీత వాళ్ళిద్దరు డిషెస్ వాష్ చేసుకునేటప్పుడు అదే అనుకుంటున్నారు. ఏమని అంటే ఇక్కడ ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయా, మనం వెళ్ళి జాయిన్ అవ్వాలా? ఇక్కడ ఈ ఫ్యాన్ క్లబ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా మన చీఫే ఇంకొక చీఫ్ని గ్రియేట్ అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆదిత్య గారు అంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరే నేను వేరే పర్సన్ వెళ్తుంది అనుకున్నా కానీ తను వెళ్ళిపోయింది, అక్క వెళ్తుంది అనుకోలేదని ప్రేరణ స్టార్ట్ చేస్తే విష్ణుప్రియ అందనమాట, నేను తను వెళ్తుంది అనుకున్నా, తనే ఫస్ట్ సేవ్ అయ్యిందంటే అలా ఎలా అనుకుంటావు, తనెందుకు వెళ్తుంది అని నైనిక చెప్పి, ఈసారి చూడు తనే లగ్జరియస్ గా కూడా ఉంటుంది, తను క్లాన్ కి చీఫ్ అవుతుంది చూడు అని చెప్పి నైనిక ఎందుకు అలా అంటుంది నాకు నచ్చలే. వేరే వాళ్ళే వెళ్తారు అనుకునే బదులు నేనే వెళ్తాను అని ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే బాగుండేదేమో నైనికకి అని ఈ రోజు అనిపించింది. దాని తర్వాత ప్రేరణ అండ్ యష్మి వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటి నువ్వు ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ ముగ్గురేనా అని చెప్పేసి ప్రేరణ అడగడం, యష్మి లేదు విష్ణుప్రియని అండ్ మణికంఠని ఇంకా చూద్దాం ఎవరిని అని మాట్లాడుకుంటున్నారు. సో ముందే పాయింట్ చెప్తే డిఫెండ్ చేసుకోవడానికి అది ఇది అని చెప్పి డిస్కస్. ఇక్కడ నామినేషన్స్ గురించి కూడా వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని వెళ్ళి నామినేట్ చేసుకుంటున్నారేమో అనిపించింది. నిన్నటి ఎపిసోడ్ అంటే దానికి ఫండే ఎపిసోడ్ కంటే ముందు ఎపిసోడ్స్ లో అనిపించలేదు వీళ్ళు నిజంగా ఫ్రెండ్షిప్ టీమ్ అది ఇదంతా ఏమనిపించలే, కానీ మళ్ళీ స్టార్ట్ అయింది అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్షిప్. సో నెక్స్ట్ మణికంఠ ఉండు నబిల్ కూర్చొని వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, ఆల్రెడీ మనకి తెలియకుండానే టీమ్స్ ఫామ్ అయిపోయాయి అని. సో నిఖిల్ అండ్ మణికంఠ వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరు కూడా బెడ్రూమ్ లో మాట్లాడుకుంటున్నారు. మణికంఠ లెక్చర్ ఇస్తున్నాడు నిఖిల్కి, మనం బ్యాలెన్స్ చేయాలి గేమ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియాలి, నువ్వు జోక్స్ వేయి కానీ పర్సనల్గా వేయకు అని చెప్పేసి మణికంఠ చెప్తున్నారు నిఖిల్కి. సో ఓకే. దాని తర్వాత పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరు కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మళ్ళీ విష్ణుప్రియ వెళ్ళి మాట్లాడింది అక్కడ. ఈ విషయాల్లోనే మళ్ళీ నామినేషన్ పాయింట్ కి సోనియా వచ్చిందా మరి అన్కంఫర్టబుల్ ఫీల్ అనే దాని గురించి ఎందుకు ఆ పాయింట్ తీసిందో నామినేషన్ లో నాకు తెలీదు. కానీ ఇప్పుడైతే ఈ డైనింగ్ టేబుల్ ఏరియాలో మాత్రం జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సోనియాని పృథ్వీ అడుగుతున్నాడు క్వాలిటీస్ ఏంటి అని అడిగితే తను చెప్తుంది నాకు హార్డ్ వర్కింగ్ అది ఇదని అదే చెప్పిందిలే, ఓ పెద్ద లిస్టే ఇచ్చింది అబ్బాయికి కావాల్సిన క్వాలిటీస్. అప్పుడు విష్ణుప్రియ వెళ్ళి పిసికే వద్దు పిచ్చుకని వదిలేసేయాలి ఏంటేంటో చెప్పి యూ షుడ్ లీడ్ దెమ్ గో అని చెప్పేసి చెప్పింది. ఆ లీడ్ దెమ్ గో మళ్ళీ అదే క్యారెక్టర్ అసాసినేషన్, హ్యూమిలియేషన్ అది ఇది అని చెప్పి మళ్ళీ అదే ఇంగ్లీష్ క్లాస్ మొదలు పెడుతున్నారు. 2 లక్షలు పాయే అయినా బుద్ధి రాకపాయే. ఏం చేద్దాం మనం, ఏం చేయలేము. రివ్యూలు చూసుకుందాం,
ఎపిసోడ్లు చూద్దాం, రివ్యూలు చేసుకుందాం, ఎపిసోడ్లు చూద్దాం, రివ్యూ చేసుకుందాం. మనకు అంతకుమించి చేసుకోగలిగేది అయితే ఏం లేదు. అందులో ప్రైజ్ మనీ మనకు వచ్చేది కాదు, పోయేది కాదు. కానీ ఈ ఇంగ్లీష్ క్లాసులు మనకు మాత్రం తప్పేవి కావు అన్నట్టే ఉంది ఎపిసోడ్స్ చూసినంత వరకు. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్స్కి వచ్చేద్దాం ఇంకా డైరెక్ట్. దాంట్లో మళ్ళీ లాస్ట్లో నిఖిల్ అండ్ సోనియా చెప్తుంది నిఖిల్కి, నువ్వు సిగరెట్ మానేయరా, నువ్వు ఏదంటే అది ఇస్తాను నీకు అని చెప్పేసి అంటుంది. సో దాని తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నామినేషన్స్లో ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే, మీరు ఒక క్లాన్ ఇంకొక మిగతా 2 క్లాన్స్లోంచి ఎవరినన్నా ఒకరిని నామినేట్ చేయవచ్చు అని చేసి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఫస్ట్ యష్మికి యాజ్ యూజువల్ తను లగ్జరియస్గా ఉండాలి, తనకి పవర్ ఉంది కాబట్టి తనకి ఎవరు నామినేట్ చేయవద్దు, కాబట్టి ఇంటి సభ్యులు ఎవరు తనని నామినేట్ చేయడానికి వీల్లేదు అని అనగానే సీత ఫేస్ చూపించారు మనకి జూమ్ చేసి. బాగా అనుకుంది సీత. సో యష్మిని నామినేట్ చేయడానికి లేదు, తనకి ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ వచ్చింది. సో ఫస్ట్ సీతనే పిలిచారు నామినేట్ చేయడానికి. తను నిఖిల్ని ఫస్ట్ అండ్ దెన్ ప్రేరణని నామినేట్ చేసింది. ఫస్ట్ సీత నిఖిల్ని నామినేట్ చేసి, ఇప్పుడు స్వీట్గా ఉన్నాడు నిఖిల్, కానీ స్టార్టింగ్లో ఫస్ట్ 2 days చాలా హార్ష్గా ఉండే, నాకు నచ్చలేదు, నేను ముందే నామినేట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడు చీఫ్ అయ్యాడు కదా, నామినేట్ చేయడానికి ఛాన్స్ లేకుండే అని చెప్పి చెప్పిందనమాట. ఇక్కడ మళ్ళీ పాత రీజన్ తీసుకొచ్చి చెప్పే కంటే ఇంకేదైనా కొత్త రీజన్ నిజంగా పాయింట్ ఉంటే బాగుండేది అని నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. కానీ అది కూడా పాయింటే. ఫస్ట్ 2 days హార్ష్గా ఉన్నాడు, తర్వాత స్వీట్గా అయితే ఉన్నాడు కదా, ఆ పాయింట్ కూడా చూడాలి కదా. ఇదే పాయింట్ని చూస్తే ఎలా, పాత పాయింట్ని తీసుకొచ్చి మళ్ళీ నామినేట్ చేసింది. మళ్ళీ ప్రేరణని, నేను యష్మిని నామినేట్ చేయలేను కాబట్టి ప్రేరణని చేస్తున్నాను, నాకు అదర్వైజ్ లేకపోతే నాకు యష్మినే చేయాలి అనే ఉంది అనే పాయింట్తో స్టార్ట్ చేసింది ప్రేరణ నామినేషన్. మీరు బయట నుంచి వచ్చి ఫ్రెండ్షిప్స్ ఆల్రెడీ పెట్టుకొని వచ్చి మీరు బ్లైండ్గా ఫాలో అవుదాం అనుకున్నారేమో వాళ్ళని, మీరు ఫాలో అవ్వడమే కాకుండా వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పడం తప్పు అని నాకు అనిపించింది అని చెప్పేసి వాళ్ళిద్దరు బాగా అరుచుకున్నారు. అసలు ఎందుకు అరుచుకున్నారో కూడా అర్థం కాలేదు, కానీ బాగా అరుచుకున్నారు. అంటే ఎందుకు అరుచుకున్నారో అర్థం కాలేదని ఏం లేదు. ఇక్కడ ప్రేరణని మాట్లాడనివ్వలేదు బేసిక్గా సీత, ఎందుకంటే సీత దగ్గర గట్టిగా స్ట్రాంగ్గా పాయింట్ పట్టుకొని మాట్లాడుతుంది. పాపం ప్రేరణ క్యూట్గానే మాట్లాడుతుంది, కానీ తనకి ఏంటి బడబడబడబడబా మాట్లాడడం రావట్లేదు, తెలుగు సరిగ్గా రాదా మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. తను మాట్లాడే లోపే సీత మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పేస్తుంది. సో ఇక్కడ ప్రేరణ చీఫ్కి వాల్యూ ఉంటుంది కదా, కాబట్టి నేనేం చెప్పలేకపోయాను, నువ్వు ఓన్లీ ఆ డస్ట్బిన్ దాని గురించి మాట్లాడుతున్నావు, చీఫ్కి వాల్యూ ఉంది కదా అని చెప్పేస్తానంటే సీత బేబక చీఫ్కి అగేన్స్ట్గా వెళ్ళింది కదా, మీరెందుకు అలా చేశారు, మీరెందుకు గుడ్డిగా ఫాలో అవుతున్నారు, నేనేమో ప్రేరణ ఏమో నేను ఫాలో అవుతున్నాను, చీఫ్కి వాల్యూ ఇచ్చి ఫాలో అవుతున్నాను అంటానంటే ఎవరు సీత బేబక చీఫ్కి అగేన్స్ట్గా వెళ్ళింది కదా, వెళ్ళొచ్చు, మీకు నచ్చకపోతే మీ చీఫ్ చేసేది మీరు అగేన్స్ట్గా వెళ్ళొచ్చు. ప్రేరణని నామినేట్ చేసింది. ఇక్కడ నాకు ఫస్ట్ ఛాన్స్ వస్తే యష్మిని నామినేట్ చేసేది, కానీ నేను యష్మిని నామినేట్ చేయలేను కాబట్టి ప్రేరణని చేస్తున్నా అనే సెన్స్తోనే స్టార్ట్ చేసింది. ఇక్కడ స్టార్ట్ చేసి అదే సేమ్ టాపిక్ డస్ట్బిన్లోంచి తీసి పెట్టడం దాని గురించి వచ్చింది. అయితే ఇక్కడ చీఫ్కి వాల్యూ ఉంటుంది కదా అంటే ఉంటుంది కదా అంటే ఏంటి ఉండేది అని చెప్పేసి మళ్ళీ సీత. యాక్చువల్గా ఇక్కడ ప్రేరణకి తెలుగు రాదా మరి, నిజంగా తను ఏంటి ఫ్లోతో మాట్లాడడానికి కష్టం అవుతుంది ఎవరికి, ప్రేరణకి. అందుకే అక్కడ గ్యాప్లు ఇచ్చేసరికి సీత డైరెక్ట్గా టకా 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 వేసుకుంటుంది ప్రేరణది. సో ఇక్కడ వాళ్ళ అదే కాన్వర్జేషన్ ముందుకు వెళ్ళిపోతుంది. హ్యూమిలియేషన్ అని పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు, నేను చీఫ్కి వాల్యూ ఇచ్చి చీఫ్ని ఫాలో అయ్యాను తప్ప బయట నుంచి ఫ్రెండ్షిప్ అని ఇంకొకసారి అనకు అది అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ సీతక్క అదే చెప్తుంది, లేదు నాకు ఇట్లా అనిపించింది, ఒకవేళ వాష్రూమ్లో కూర్చొని తినమంటే నువ్వు తింటావా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడడం చేసింది. ఒకవేళ నీకు చీఫ్ కరెక్ట్గా లేదు అంటే నువ్వు అగేన్స్ట్గా వెళ్ళి చెప్పొచ్చు, మాట్లాడొచ్చు, బేబక్క చేయలేదా అలానే బేబక్క అగేన్స్ట్గా వెళ్ళింది చీఫ్కి, నువ్వు కూడా అలా చేయాల్సింది అని చెప్పేసి ఇక్కడనే క్యారెక్టర్ అసాసినేషన్, హ్యూమిలియేషన్, డస్ట్బిన్ ఇంకేం అనలేదు కానీ చెత్తబుట్ట, ఇవన్నీ మాట్లాడుతూ మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్లోకి తీసుకెళ్తున్నారు. మళ్ళీ బిగ్ బాస్ ఇంకెన్ని లక్షలు తగ్గించాలో వీళ్ళు మొత్తం తెలుగులో మాట్లాడడానికి నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్
అబ్బాయి నామినేషన్ చేయడానికి వచ్చాడు. ఫస్ట్ విష్ణుని, తర్వాత ఆదిత్యని నామినేట్ చేశాడు. విష్ణుది అసలు నిజంగా విష్ణుప్రియని పాయింట్లెస్ నామినేషన్, సేఫ్ నామినేషన్ చేశాడేమో అబ్బాయి అని అనిపించింది. ఎందుకంటే నువ్వు ఇంకా బెటర్ చేయాలి, ఓకే ఫైన్, పాయింట్ ఉంది, నువ్వు ఇంకా బెటర్గా అవ్వాలి అని చెప్పాడు. కాకపోతే తనకు ఛాన్స్ రాలేదు, విచ్ ఇస్ నిజంగానే నిజమని అనిపించింది. విష్ణు కూడా అదే, ఇంకా నేను బెటర్ చెయ్యాలి, కాకపోతే ఎక్కడ అనేది నాకు అర్థం కావట్లేదు అని విష్ణుప్రియ కూడా అంది. అదే నిజమే, బిగ్ బాస్ అనేది ఎన్ని రోజులు ఆ హౌస్ లో ఎవరు ఎన్ని రోజులు ఉంటారో అనేది తెలీదు. కాబట్టి దొరికిందే ఛాన్స్ అని దూరిపోయి ఏదో ఒకటి చేసి ఏంటి స్పేస్ ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ నువ్వు ఇంకా బెటర్ గా చేయాలి అని చెప్పి ఒక పాయింట్ తో నామినేట్ చేశాడు అబ్బాయి. దానికంటే ఇంకా బెటర్ రీజన్స్ వేరే దొరకలేదేమో అబ్బాయికి. మరి దాని తర్వాత ఆదిత్యాన్ని, ఇక్కడ ఆదిత్యకి మీకు టైమింగ్ సెట్ అవ్వలేదేమో, అడ్జస్ట్ అవ్వలేదేమో అని చెప్పేసి ఆదిత్యాన్ని నామినేట్ చేశాడు. ఇక్కడ ఆదిత్య గారు, నేను మణికంఠ కన్నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందా నాకు ఈ హౌస్ లో అని చెప్పేసి ఆదిత్య అడుగుతున్నాడు. అడిగితే లేదు కాదు అని చెప్పేసి అభయ్ అన్నాడు, ఒప్పుకున్నాడు కాదు అని. బట్ స్టిల్ మళ్ళీ ఆదిత్యాన్ని నామినేట్ చేశాడు. ఇక్కడ ఆదిత్య బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. ఎవ్రీ పర్సనాలిటీ, ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కరికి ఉంటుంది. పాలు, నీళ్లు, నూనె, ఇవన్నీ పర్సనాలిటీస్ డిఫరెంట్ గా ఎలా అయితే ఉంటాయి, అంటే అవి ఎలా డిఫరెంట్ గా ఉంటాయి, ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కలా ఉంటది. నేను కొంతమందితో మింగిల్ అవుతున్నాను, నెక్స్ట్ ఇంకొంతమందితో మింగిల్ అవుతాను, ఇంకా తర్వాత ఇంకెంతమందితో మింగిల్ అవుతానో నాకు తెలుసు, పర్సనల్ గా నేను ఎంతమందితో మాట్లాడుతున్నానో నాకు తెలుసు అన్నట్టు డిఫెండ్ చేసుకున్నాడు. నేను ఈ పర్సనాలిటీ అనేది నా ఆస్తి, 48 సంవత్సరాల ఆస్తి. నేను ఈ గేమ్ కోసమో ఇంకొకరి కోసమో నా పర్సనాలిటీని చేంజ్ చేసుకోలేను అని చెప్పేసి వెళ్ళి నామినేట్ చేయించుకున్నాడు. దాని తర్వాత అదే పెయింట్ పోయించుకున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ సోనియా వచ్చింది. ఇక్కడ సోనియా ఫస్ట్ నైనికాని నామినేట్ చేసింది. నైనికాకి ఇదే కన్ఫెషన్ రూమ్ లో మిమ్మల్ని పిలిచారు, మిమ్మల్ని పిలిచి ఏమన్నారో తెలీదు, కానీ అది మీ హక్కు. యాక్చువల్ గా అక్కడే నువ్వు స్పాంటేనియస్ గా లీడర్షిప్ క్వాలిటీ ఉంటే నువ్వు స్పాంటేనియస్ గా డిఫెండ్ చేసుకుని ఉండాల్సింది. ఎందుకు ఇంత వర్క్స్ మాకు ఇస్తున్నావు అది అని చెప్పేసి డిఫెండ్ చేసుకోవాల్సిందే. నువ్వు అట్లా చేయలే, నాకు నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ కనిపించలేదు అని చెప్పేసి నైనికాని నామినేట్ చేసింది సోనియా. సో ఇక్కడ నైనిక కన్ఫెషన్ రూమ్ లో నాకు అసలు మాట్లాడొచ్చా లేదా అనే విషయం నాకు తెలియదు అని చెప్పేసి ఒక మాట చెప్పలేదు. నిజంగానే తను ఆ పాయింట్ కి అగ్రీ చేసింది. నిజంగానే నైనిక మాట్లాడి ఉంటే బిగ్ బాస్ మాట్లాడొచ్చా లేదా అని చెప్పేదేమో. ఆ సోనియాది ఫస్ట్ పాయింట్ అయితే కరెక్టే ఉంది, కానీ పదే మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ లేదు అనేది మాత్రం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే తను యాజ్ ఎ లీడర్ తన టీం మెంబర్స్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసింది. మనం ఎపిసోడ్స్ చూసినంత వరకు అయితే ప్రతి ఒక్కరికి మాట్లాడే ఆపర్చునిటీ వచ్చింది. సో నాకైతే ఇక్కడ నైనిక తప్పేం అనిపించలేదు. సోనియా కరెక్టే, పాయింట్ చెప్పింది కరెక్టే, తను మాట్లాడుంటే బాగుండేది అని. కానీ లీడర్షిప్ క్వాలిటీ అసలుకే లేదు అనడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు లీడర్షిప్ క్వాలిటీ లేదు, అది నేర్చుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి మాట్లాడింది. సో అంతే. దాని తర్వాత నెక్స్ట్ సీతని నామినేట్ చేసింది. సీతని నామినేట్ చేసి నీకు ప్రాబ్లం వస్తే మీ క్లాన్, మీ చీఫ్ కి చెప్పాలి ఫస్ట్. అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్ గా పర్సన్ తో వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు అసలు నీకు టాస్కే అర్థం కాలేదు అని చెప్పేసి సోనియా సీతని అందనమాట. నాకు అర్థమైంది ఈ టాస్క్, నీకు అర్థం కాలేదేమో అని చెప్పి సీత డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ అబ్బాయితో ఆర్గ్యుమెంట్ కూడా నాకు అసలు నచ్చలేదు. అబ్బాయితో అంత ఆర్గ్యుమెంటే అవసరం లేదు. అసలు ఒక టాస్క్ ని జనరల్ గా తీసుకుంటే అయిపోయేదానికి దాని అంత ఆర్గ్యుమెంటే అవసరం లేదు. అసలు నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, నీ టీంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నీ చీఫ్ కి చెప్పుకోవాల్సింది. అనవసరంగా దీన్ని నీకు టాస్క్ అర్థం కాలేదు, నీకు మెచ్యూరిటీ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటో మీకు తెలియదు అని చెప్పి క్లాన్ గురించి పర్టికులర్ గా మాట్లాడి క్లియర్ గా అదే పాయింట్ మీద పట్టుకొని సోనియా సీతను కూడా నామినేట్ చేసింది. సీత అస్సలు ఒప్పుకోలేదు. సో ఇంకొక పాయింట్ కూడా చెప్పింది సోనియా, మీరు ఫెయిల్ అయిపోయారు, అసలు యాజ్ ఎ క్లాన్ మీ టాస్క్ లో మీరు ఫెయిల్ అయిపోయారు, వాష్రూమ్స్ క్లీన్ గా లేవు, మీరు అసలు ఏది కరెక్ట్ గా చేయలేదు, క్లీన్లీనెస్ లేదు అది అని చెప్పేసి అంటే తను మళ్ళీ అదే డిఫెండ్ చేసుకుంది. ఆదిత్య గారు కూడా అదే చెప్పాడు, లేదు మేము పెద్ద గిన్నెలన్నీ వాష్ చేసాము అది అని చెప్పేసి వాళ్ళిద్దరు చెప్పారు. దెన్ దాని తర్వాత ఇక్కడ క్లాన్ గా మాట్లాడుతున్నారు, క్లాన్ గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఈ టాపిక్ ఏంటంటే సోనియా ఏదైనా కానీ క్లాన్ అన్నప్పుడు, ఒక టీం అన్నప్పుడు టీం అందరు డిస్కస్ చేసుకోవాల్సింది. టీం అందరు ఎందుకు డిస్కస్ చేసుకోలేదు? డిస్కస్ చేసుకొని మాట్లాడుంటే బాగుండేది కదా అని చెప్పేసి
సోనియా పాయింట్. ఇక్కడ సీత పాయింట్ ఏంటంటే పర్సనల్గా నాకు కూడా ఉంది, నేను మాట్లాడే రైట్ నాకుంది, నాకు నా చీఫ్ ఆ అథారిటీ ఇచ్చాడు, అందుకే నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి. ఇక్కడ నాకు అర్థం కాలేదు, నిజంగానే సోనియా బిగ్ బాస్ కి పిచ్చోడా అన్నా అంది కదా. మీకు కూడా అదే అనిపించుంటే కింద కమెంట్ చేయండి. ఎందుకంటే క్లాన్లు డివైడ్ చేసినోడు పిచ్చోడా అంటే, క్లాన్లు డివైడ్ చేసింది ఎవరు? బిగ్ బాసే కదా. బిగ్ బాస్ ని పిచ్చోడా పాపం సోనియాకి తెలియకుండా అనేసినట్టుంది, కాకపోతే దొరికిపోయింది. ఏమో అంతగానో ఎవరు పట్టించుకోరు అనుకుంటాను. ఎవరైనా పట్టించుకున్నా చేసేదేం లేదు. నాగార్జున గారు వచ్చి ఏమైనా ఎపిసోడ్లో చెప్తే కానీ అప్పుడు మనకు అర్థం కాదు. బట్ ఇంకా అంతే. సో ఇక్కడ సీత డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ చెప్పింది ఏంటంటే, నా రాజ్యంలో, నేను రాసుకున్నా, నా రాజ్యంలో రాజు కరెక్ట్గా లేకపోతే నేను, రాజు చక్కగా లేకపోతే నేను ఫైట్ చేస్తా, నీ రాజుకి నువ్వు వంగుతావు కానీ నేను అలా ఉండను, రాజు కరెక్ట్గా లేకపోతే నేను ఫైట్ చేస్తానని చెప్పేసి, నా రాజు నాకు వోకల్స్ ఇచ్చాడు అని చెప్పేసి సీత గట్టిగా డిఫెండ్ చేసుకుంది. ఆ డైలాగ్ కూడా బాగా నచ్చింది. డైలాగ్ కరెక్ట్ ఉంది, పాయింట్ కరెక్టే ఉంది సీతది. కానీ ఇక్కడ సోనియా నువ్వు చీఫ్ ని అడిగే మాట్లాడాలి అన్నప్పుడు, మరి ఇప్పుడు ఇక్కడ సీత కూడా అదే పాయింట్ రేస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేయడానికి కూడా యష్మినే వెళ్ళి అడిగావా అని చెప్పేసి అందనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, విష్ణుప్రియతో నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఎందుకు వెళ్ళి డైరెక్ట్ మాట్లాడావు? నువ్వు అది వెళ్ళి యష్మితో మాట్లాడాల్సింది అంటే, యష్మి ఉండి నేను మాట్లాడాను, నేను ఎందుకు మాట్లాడాను అని చెప్పి యష్మి కూడా అంది. కానీ అక్కడ టాస్క్ ది డిఫరెంట్, సీత వాళ్ళ విషయంలో జరిగింది యాజ్ ఎ టీమ్, అది డిఫరెంట్ ఉంది. ఇక్కడ విష్ణుప్రియకి సోనియాకి ఏదైతే కాన్వర్సేషన్ అయ్యిందో అది కంప్లీట్లీ పర్సనల్. టీమ్ది ఇది డిఫరెంట్, కానీ సోనియా అక్కడ ఏం డిఫెండ్ చేసుకోలేకపోయింది అక్కడ పాయింట్లో మాత్రం. ఎందుకంటే ఇదేమో టీమ్, యాజ్ ఎ టీమ్ గురించి మాట్లాడినప్పుడు, ఇక్కడేమో పర్సనల్ గా మాట్లాడింది. ఇక్కడ చీఫ్ తో అడగాల్సిన అవసరం లేదు, నామినేషన్స్ గురించి కూడా తనతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో సీత ఆ పాయింట్ ని డిఫెండ్ చేసుకున్నట్టయితే నాకు క్లియర్ గా అనిపించింది. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు నామినేట్ చేయడానికి. ఫస్ట్ ఆదిత్య నామినేట్ చేశాడు. మీరు కన్స్ట్రక్టివ్ గా టాస్క్స్ చేయట్లేదు, అంటే కాన్వర్సేషన్స్ లో మధ్యలో కరెక్ట్ గా ఉండట్లేదు, గేమ్ లో ఫుల్ ప్రెషర్ తో ఉంటున్నారు, నామినేషన్స్ టైంలో కూడా అలానే ప్రెషర్ తో ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని ఉంది అని చెప్పి మణికంఠ ఆదిత్యని నామినేట్ చేస్తే, ఆదిత్య నేను ఇది మీరు నాకు ప్రమోషన్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఆదిత్య స్టార్ట్ చేశాడు. సో అది దానికి మణికంఠ ఏమన్నాడంటే, ఇక్కడ బయట స్టార్డమ్ గురించి కాదు, లేకపోతే ఇంకా దేని గురించో కాదు, మీకు ఏమేమి ఎంత ఫేమ్ ఉందో అనేది కాకుండా, ఇక్కడ ఈ హౌస్ లో మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ప్రూవ్ చేసుకుంటున్నారు అనే దానిపైనే ఈ గేమ్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి, ఈ ప్రమోషన్ స్టంట్ ఏదైతే ఉందో అని చెప్పేసి మణికంఠ అన్నాడు. బట్ ఏదైనా నామినేషన్ అయితే అయిపోయింది. తర్వాత శేఖర్ నిజంగా సిల్లీగా అనిపించింది, కానీ పాపం తను స్వీట్ లవర్ అంట, స్వీట్స్ ఇవ్వకపోయేసరికి హట్ అయిన మణికంఠ. అయితే నాగార్జున గారు స్వీట్స్ ఇచ్చినప్పుడు తను వెళ్ళి లోపల పెట్టాడంట ఆ స్వీట్స్ ని, కిచెన్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో కాకుండా. ఆ పాయింట్ పైన నామినేట్ చేస్తే, నేను ఇంకొక గట్టి పాయింట్ తీసుకుని వచ్చి ఉంటే మాట్లాడేటోని, నువ్వేం నాకు అంత గట్టిగా అనిపించట్లేదు పాయింట్, నాకు చాలా సిల్లిగా అనిపిస్తుంది అని చెప్పేసి మణికంఠని శేఖర్ అన్నాడు. అన్న తర్వాత గట్టి పాయింట్ అంటే, మీరు అక్కడి నుంచి ఒకటి కొత్తగా క్రియేట్ చేసుకున్నాడో మరి మణికంఠ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసాడో అర్థం కాలేదు, కానీ మీరు ఒక సిచ్యువేషన్ లో ఒక పర్సన్ మీద జోక్ వేసినప్పుడు అది ఆ జోక్ ఆ టైంలో వాళ్ళు తీసుకోలేకపోతున్నారేమో, ట్రిగర్ అవుతున్నారేమో అని చెప్పేసి ఒక మాట అన్నాడు. నిజంగా అంత ట్రిగర్ చేసే జోకులు అయితే శేఖర్ పాషా అయితే ఎప్పుడు వేయలేదని నాకు పర్సనల్ గా అనిపించింది. ఎందుకంటే మనం చూస్తున్నంత వరకు ఒక పదాన్ని దాన్ని డివైడ్ చేసి జోక్ వేస్తున్నాడే తప్ప, పర్సన్ మీదకి వెళ్ళి పర్సనల్ గా ఒక జోక్ అయితే ఎప్పుడు వేయలేదని నాకు క్లియర్ గా అనిపించింది శేఖర్ పాషా. సో మణికంఠ నామినేషన్ సేఫ్ క్లియర్ గా. నెక్స్ట్ ఆదిత్య అభయ్ని నామినేట్ చేస్తాడు ఫస్ట్. ఇక్కడ నామినేషన్ పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ నా కోసం వచ్చాను, నేను గేమ్ విన్ అవ్వడానికి వచ్చాను, నా చారిటీ కోసం వచ్చాను, నా సోషల్ వర్క్ కోసం వచ్చాను, ఇక్కడ నాకు నువ్వు స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు, నా కాంపిటీషన్ అన్నట్టు మాట్లాడి నామినేట్ చేశాడు. నువ్వు స్ట్రాంగ్ అనిపిస్తున్నావు అంటే నాకు నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నేను ఉంటాను ఈ గేమ్లో అని చెప్పేసి నామినేట్ చేశాడు. స్ట్రాంగ్ అని నామినేట్ చేశాడు, గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ అని నామినేట్ చేశాడు. కాంపిటీషన్ ఉండొద్దు అని చెప్పి, కాంపిటేట్ చేసి విన్ అయితే బాగుంటుంది, కానీ
స్ట్రాంగ్ అని చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పమని నామినేట్ చేశాడు. సో ఇక్కడ అబ్బాయి కూడా సరే మీ పాయింట్ కరెక్ట్ అనిపించింది, నేను స్ట్రాంగ్ అన్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి సేఫ్. దాని తర్వాత శేఖర్ని ఏమని నామినేట్ చేశాడంటే ఫస్ట్ కేర్లెస్, సెకండ్ ఇండిసిప్లిన్, థర్డ్ యూ డోంట్ ఫిట్. శేఖర్ చాలా హట్ అయ్యాడు పాపం. నిజంగా ఎవరైనా హట్ అవుతారు. 24 గంటలు ఆయనతోనే ఉంటున్నాడు పాపం శేఖర్ ఆదిత్యతోని. యూ డోంట్ ఫిట్ అంటాడేంటి? అన్యాయం కదా. నాకైతే చాలా అన్యాయం అనిపించింది. కానీ ఏదైనా నిన్న కూడా మనం సండే ఫండేలో చూస్తే ప్రతిదీ సేఫ్గా ఆదిత్య మొత్తం అన్ని శేఖర్కి ఇచ్చేసాడు. అక్కడ సరే అది ఫన్ వే అయిపోయింది. నామినేషన్ పాయింట్కి ఇది టూ మచ్ అనిపించింది నాకు. సో ఇక్కడ చాలాసార్లు మీ పేరు మైక్లో వచ్చింది, మీకు ఎన్నిసార్లు నేను చెప్పాను మైక్ వేసుకోమని చెప్పి, నేను ఎన్నిసార్లు మీకు కొట్టించాను, మీరు ఇవ్వలేదు నాకు. చాలా మంది పేర్లు కూడా వచ్చాయని శేఖర్ చెప్పాడు. ఒక్కడి పేరే రాలేదు. అభయ్, మీరు ఎవరైతే అంటున్నారో ఇంతకుముందు నామినేట్ చేశారో అభయ్, ఆ అభయ్ పేరు కూడా మైక్లో వచ్చింది. మీరు ఆ పాయింట్ అక్కడ రేస్ చేయలేదు, ఇక్కడ రేస్ చేస్తున్నారు. అక్కడేమో స్ట్రాంగ్ అని, ఇక్కడేమో యూ డోంట్ ఫిట్ అని. ఇది కరెక్ట్ కాదు, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రయింగ్ అని చెప్పి కళ్ళు ఇలా తెరిచాడు. అక్కడ కూడా ఫన్ వేలోనే తీసుకున్నట్టు అనిపించింది, కానీ ఇక్కడే ఉంది. హార్ట్కి టచ్ అయింది శేఖర్కి, నిజంగానే శేఖర్కి హార్ట్కి టచ్ అయింది. నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠని నామినేట్ చేసింది. అరే లాస్ట్ అప్పుడు 3 days మీరు నాతో ట్రావెల్ చేసింది దీనికోసం అని చెప్పేసి అన్నారు. సో నాకు ఆ పాయింట్ నచ్చలేదు, అబ్జర్వ్ చేయడానికి ట్రావెల్ చేశారని చెప్తే నాకు అస్సలు నచ్చలేదు ఆ పాయింట్. దానికోసం నేను నామినేట్ చేస్తున్నాను. నువ్వు తర్వాత మనం డిస్కషన్ వచ్చింది, ఎప్పుడైతే ఆ ఫెమినిటీ అనే వర్డ్ వచ్చిందో శ్రావణి పిన్ని పాజ్ చే, మ్యూట్ చే, ఉన్నా ఎక్కడనే చెప్పాలి. ఎక్కడైతే ఆ ఫెమినిటీ వర్డ్ అని వచ్చిందో దాని తర్వాత వాళ్ళు క్లారిఫికేషన్ చేసుకున్నారంట. అయినా కానీ మళ్ళీ దాన్ని లాగుతూ అని ఏం లేదు. దాని గురించి హట్ అయ్యి విష్ణుప్రియ మణికంఠని నామినేట్ చేసింది. సో నాకు నువ్వు కట్టప్పలాగా అనిపించావు, మోసం చేసావేమో అనిపించావు అని చెప్పేసి అంది. నెక్స్ట్ దాని తర్వాత ఇది ఒక గివ్ అండ్ టేక్ టైప్ అని చెప్పేసి నెక్స్ట్ నామినేషన్ సోనియాని నామినేట్ చేసింది. నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి మీరు నో కామెంట్స్ అని చెప్పిన తర్వాత, నేను సారీ చెప్పిన తర్వాత కూడా మీరు ఆ అడల్టరేట్ అనేది ఎందుకు యూజ్ చేశారు? పచ్చ కవర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు మీ హెడ్లో ఉంది అది అడల్టరేట్ అనేది. నేను 18+ జోక్స్ ఎక్కడైనా వేసానా అని విష్ణుప్రియ సోనియా. అలా కాదు, నాకు అలానే అనిపించింది. అక్కడ అదే అనిపిస్తుంది. నువ్వు 24 hours అదే చేసుకుంటూ అవే జోకులు చేసుకుంటూ పోతుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? అరే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడిందిలే అనిపిస్తుంది ఎవరికైనా. ఎప్పుడో ఒకసారి చేస్తే మీరు అలా చేయట్లేదు కదా, ప్రతిసారి అదే చేస్తున్నావు నువ్వు. అందుకని ఒక పర్సన్ నీకు అన్కంఫర్టబుల్గా ఉంది, నా డ్రెస్ కరెక్ట్గా లేదు, నా అన్కంఫర్టబుల్గా ఉంది అన్నా కానీ నువ్వు మీద పోయి పడుతున్నావు అన్నట్టు మాట్లాడింది. ఇక్కడ నాకు నచ్చలేదు సోనియా. కానీ అది ఎవరు ఏంటి అనేది క్లియర్గా చెప్పుంటే, పేర్లు చెప్పుంటే బాగుండేది. మనకి ఇలా అనేస్తే ఇప్పుడు ఏదో విష్ణుప్రియ నిఖిల్ని సోనియాని మీ ఇద్దరు ఎలా బాండింగ్ అయ్యిందని అడిగింది తప్ప ఇలా అన్కంఫర్టబుల్ డ్రెస్ అది ఇది అని చెప్పేసి పర్సనల్ అటాక్ అనే అనిపించింది నాకు సోనియా ఈరోజు విష్ణుప్రియని. నిన్నటి మైండ్లో పెట్టుకొని డెఫినెట్గా పర్సనల్ అటాక్ అనే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. నాగార్జున దగ్గర మీరు ఏమేమి చెప్పిండ్రో అది నాకు నచ్చలేదు, విష్ణుప్రియ చెప్పింది అనమాట. నాగార్జున గారి దగ్గర మీరు నిన్న ఎక్కడెక్కడో నేను గ్రూప్స్లో కూర్చొని డిస్కస్ చేశాను అనే పాయింట్ నాకు నచ్చలేదు అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. సో ఈ పాయింట్ పైన వీళ్ళు నామినేట్ చేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ శేఖర్ మణికంఠ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అని, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, నాతోనే కాదు ఎవరితోని కూడా మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇదే ఫస్ట్ నామినేషన్లో కూడా యుద్ధం జరిగేటప్పుడు బాణం వేస్తుంటే ఇది అప్పుడు కూడా చెప్పాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరితోనో యుద్ధం జరిగేటప్పుడు బాణం వేస్తుంటే ఆగు వెనకాల నా ఫ్లాష్ బ్యాక్ చూడు అని చెప్పి తర్వాత బాణం వేస్తావా అని చెప్పేసి తను శేఖర్ పాషా మణికంఠతో చెప్పాడు. ఇప్పుడు నాకు నువ్వు చేంజ్ అవుతున్నావు అని అనిపించింది, కానీ నాకు నామినేట్ చేసే పాయింట్ అయితే ఇదే అని చెప్పేసి చెప్పాడు. కానీ ఇంకొక పాయింట్ చెప్పుంటే బాగుండేది, నువ్వు నన్ను నామినేట్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో స్పేస్ ఉండే లేదు, ఇవన్నీ కాకుండా సిల్లీ కాకుండా ఇంకా వేరేమైనా కరెక్ట్ పాయింట్ పెడితే బాగుండేది అని శేఖర్ పాషా చెప్పాడు. నెక్స్ట్ ఆదిత్యని నామినేట్ చేసి అభయ్ స్ట్రాంగ్, నేను అన్ఫిట్
అది ఎలా పాసిబుల్ అయింది అని చెప్పేసి అడిగాడు. నిజంగానే శేఖర్ హర్ట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఆదిత్యని నామినేట్ చేశాడు. ఒకవేళ నిజంగానే శేఖర్ హర్ట్ అవ్వకపోయింటే చాలా చిల్ తీసుకొని చాలా లైట్ తీసుకొని పోనీలే అని ఫీల్ అయ్యేటోడు. కానీ ఆ పాయింట్ తీసుకొచ్చారంటే నిజంగానే అది స్ట్రాంగ్ పాయింట్. తను ఫిట్ ఎలా అన్ఫిట్ ఎలా అయ్యాడు, తను స్ట్రాంగ్ ఎలా అయ్యాడో తనకి తెలియాలని క్లియర్ గా ఉంది. మనకైతే అది తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఎందుకు మీతో నడుస్తున్నానంటే వాకింగ్ చేసేటప్పుడు నాకు ఎవరినైనా ఒక్కరు ఒంటరిగా ఉంటే నేను చూడలేను. అందుకే మీరు ఒక్కరు నడుస్తుంటే నేను మీతో వచ్చి నడుస్తున్నాను. అంటే నేను మీకు కంపెనీ ఇవ్వడానికి నడుస్తున్నా. మీరు అందరితో కంఫర్టబుల్ లేరేమో అనుకొని మీతో నడిచి మీకు కంఫర్టబుల్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. మీరు నన్ను నామినేట్ చేస్తే నాకు చాలా హర్టింగ్ అనిపించింది అని చెప్పేసి నామినేట్ చేశాడు. అప్పుడు ఆదిత్య గారు, నేనేంటో తెలుసా, నా ఏజ్ ఏంటో తెలుసా, నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, ఇది ఇచ్చాను అది వచ్చాను అని చెప్పేసి ఇప్పుడు డెఫినెట్ గా నాగార్జున గారు వచ్చి ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ ఆదిత్య గారు, అవునా కదా, నా ఏజ్ ఏంటో తెలుసా అంటారేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఈ వీకెండ్ వరకు. ఒకవేళ అనలేదు అంటే మనం ఏం చేయలేం. కానీ నాకైతే ఇదే అనిపిస్తుంది. బాయ్ ఫర్ టుడే.